అప్లోడ్ చేశాను కదా, అప్పుడు అలేఖ్యని చాలా రిక్వెస్ట్ చేశాను, చిన్న చిన్న సీన్స్లో కనిపించి కొంచెం బాగుంటుంది అని. అంటే అంత రిక్వెస్ట్ చేయగా వచ్చింది. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద కామెంట్స్లో చాలామంది అలేఖ్యకి ఎలా ఉంది, హెల్త్ మంచిగా ఉందా అని తన గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నాకు అనిపించింది అనమాట, ఎందుకు అలేఖ్య చేతే ఆన్సర్ చేపిస్తే బాగుంటుందని చెప్పి ఐడియా వచ్చింది. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసాకంటే అలేఖ్యతో ఆన్సర్ చేపిస్తే బాగుంటుందని ఐడియా వచ్చిందనమాట. అందు గురించి ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ పెట్టాను, ఆస్క్ అ క్వశ్చన్ అని చెప్పేసి. సో ఇన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ లైక్ 200+ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు అలేఖ్యతో ఆన్సర్ చేపిస్తాను అనమాట. చాలా రిక్వెస్ట్ చేశాను రా వీడియోలోకి అని, అంటే ఎంతో కన్విన్స్ చేయగా వచ్చిందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అలేఖ్యతో చెప్పించేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే లిటరల్లీ 1000కి పైగా వచ్చింది అనమాట. సో అందరిది కలిపి ర్యాండమ్గా ఒకటి అడిగేస్తున్నాను నేను. ఏంటంటే, హౌ ఈజ్ యువర్ హెల్త్? ఇప్పుడు ఎలా ఉన్నారు? హెల్త్ పర్లేదండి, బాగానే ఉన్నా. నేను ఎలా ఉన్నానంటే ఉన్నా. అర్థం లేని కోపం తగ్గిందా లేదా? తగ్గిందండి. అలేఖ్య ఎలా ఉన్నారు? హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మళ్ళీ యూట్యూబ్ కంబ్యాక్ అవ్వండి. సో హెల్త్ గురించి చెప్పేసింది కదా, ఇప్పుడు యూట్యూబ్ కంబ్యాక్ గురించి చెప్తుంది. యూట్యూబ్ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి నాకు చాలా పర్సనల్గా మెసేజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను అంత రెడీగా లేను, కానీ ఏమో ఫ్యూచర్లో చూద్దాం. అక్క, వాట్ హ్యాపెన్ టు యువర్ బిజినెస్? వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ప్రజెంట్ బిజినెస్ అయితే క్లోజ్ అండి, మరి ఫ్యూచర్ గురించి అయితే వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ షీ ఈస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్, వెయిటింగ్ ఫర్ హర్ స్ట్రాంగ్ కంబ్యాక్? నాకు తెలిసిందల్లా పికిల్సే, ఇంకా వేరే కంటెంట్ అంటారా ఇంకా నేనేం ఆలోచించలేదు. హౌ డిడ్ ద పీపుల్ అరౌండ్ యూ రియాక్ట్ డ్యూరింగ్ దట్ టైం? అంటే ఆ ఇష్యూ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలా బిహేవ్ చేశారు, లైక్ ఎలా రియాక్ట్ అయ్యారు? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా తిట్టారు, బ్లాక్లో పెట్టేశారు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇంకా మాట్లాడట్లేదు కూడా. ఎందుకు అంత ఫైర్ అయ్యారు ఆయన మీద? అందరికీ లైఫ్లో లో మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి టైంలో చిన్న హాయ్ అని చెప్పినా సరే కొంచెం ఏదోలా తీసుకుంటాం. సో నేను లో ఉన్న మూమెంట్లో ఇంకా అలా జరిగిపోయింది, క్షమించండి. అలేఖ్య గారు, స్టే స్ట్రాంగ్ అండ్ కమ్ బ్యాక్, వీ విల్ సపోర్ట్ యూ బట్ డోంట్ గివ్ అప్. థ్యాంక్స్ అండి. హూ ఈజ్ విక్రమ్? హూ ఈజ్ విక్రమ్? విక్రమ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఆ గ్రూప్లో కూడా ఎవరు విక్రమ్ అని తెలియదు నాకైతే. మాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, మా ఆఫీస్ సైడ్ ఫ్రెండ్స్లో కూడా విక్రమ్ అని నేమ్తో ఎవరు లేరు. మేబీ యాక్టర్ విక్రమ్ అయ్యి ఉంటారు, ఆయన అయితే తెలుసు. మళ్ళీ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? స్టార్ట్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్ పెట్టండి మేడం. ప్రస్తుతం అయితే ఇంకా దాని గురించి ఆలోచించలేదండి. ఇన్ కేస్ చేస్తే కనుక మీరు చెప్పినట్టే. ఆర్ యూ సింగిల్? తను మళ్ళీ ఎప్పుడు యూట్యూబ్ షార్ట్స్ వీడియో చేస్తుంది అండ్ తన బర్త్డే ఎప్పుడు? మా యూట్యూబ్ షార్ట్స్ అంటే త్వరలోనే ట్రై చేస్తాను, అండ్ నా బర్త్డే వచ్చేసి April 26th. వెయిటింగ్ ఫర్ కమ్బ్యాక్, హౌ యూ స్టార్ట్ యువర్ కమ్బ్యాక్? కమ్బ్యాక్ గురించి అయితే అసలు ఏమీ ఆలోచించలేదండి. సీరియస్లీ జీరో థాట్స్. యువర్ ఆల్ వీడియోస్ సూపర్ అండి. థ్యాంక్స్ అండి. సో బ్యూటిఫుల్. మళ్ళీ థ్యాంక్స్ అండి. అసలు తప్పెవరిదక్క? నాదే అండి. వీ నీడ్ మోటివేషన్ స్పీచ్. యాక్చువల్లీ ఐ బ్యాడ్లీ నీడ్ మోటివేషన్ అండి. జరిగిందేదో జరిగింది, ఇంక నుంచి అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి బిజినెస్. షూర్ అండి, థ్యాంక్స్. ఆల్ డాన్సెస్ సూపర్ బండి అలేఖ్య గారివి. డాన్స్ నేను ఎప్పుడూ డాన్స్ చేయలేదండి, నాకైనా డాన్స్ రాదు. తను ఎందుకు R1లో జాయిన్ అవ్వకూడదు? ట్రై చేస్తే జాయిన్ అవ్వచ్చండి, ఇప్పుడు దానిలో ఏం లేదు. హౌ ఇస్ షీ ఫీలింగ్ నౌ? ఎనీ గిల్టీ ఆర్ నథింగ్ ఎల్స్? మోర్ దెన్ 100% ఫీలింగ్ గిల్టీ. నో క్వశ్చన్స్, జస్ట్ సెండింగ్ స్ట్రెంగ్స్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ అండి ఫర్ ఫస్ట్ మూవీ అలేఖ్య గారు. మూవీ అది నేను కాదండి, మా చెల్లి రమ్య. బట్ ఎనీవే థ్యాంక్ యూ. లాస్ట్ ట్రిప్ చిట్టి ఎక్కడికి వెళ్ళింది? లాస్ట్ ట్రిప్ అక్క వాళ్ళతో గుజరాత్ వెళ్ళాను. మీరు మొన్న అలేఖ్య చిట్టిని ఆత్రేయపురం తీసుకొచ్చారు కదా, నేను చూశాను. అవునండి, నేను మా హస్బెండ్ వెళ్ళాము. అలేఖ్యను కూడా తీసుకెళ్తే తనకు కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ ఉంటుందని తీసుకొచ్చాను. వెన్ విల్ యూ స్టార్ట్ పికిల్స్ మేకింగ్ వీడియోస్? ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే పికిల్ మేకింగ్ వీడియోస్ ఆటోమేటిక్గా చేస్తానండి. తన నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాబ్ ఆర్ బిజినెస్? జాబ్, బిజినెస్ ప్రస్తుతానికైతే నా మైండ్ పనిచేయట్లేదండి. సో ఇప్పుడప్పుడే కాదు. పెళ్లి చేసుకునే ప్లాన్ ఏమన్నా ఉందేమో అడగండి కొంచెం. ప్రస్తుతానికైతే ఆ పెద్ద డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేను. ప్రెజెంట్ వాట్ ఈజ్ హర్ మైండ్ సెట్? దేని మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎంతసేపు నాన్ వెజ్ పచ్చళ్ళైనా, వెజ్ పచ్చళ్ళు చేయరా మీరు? బిజినెస్ ఉన్నప్పుడు అయితే నాన్ వెజ్ పికిల్స్తో పాటు వెజ్ కూడా ఉండేవి.
కాకపోతే నేను ఎక్కువ వెజ్ పచ్చళ్ళకి అంటే నాన్ వెజ్ వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేదాన్ని. I appreciate your comeback. What quote or book or idea helped you to bounce back? ఇంకా బౌన్స్ బ్యాక్ అయితే అవ్వలేదండి. కాకపోతే బుక్స్ అయితే చదువుతున్నా. 'వెన్ థింగ్స్ ఫాల్ అపార్ట్' అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. అది అమెజాన్లో తీసుకున్నా, బాగుంటుంది, మీరు చదవండి. I want prawn pickle 250 grams for free. I don't have any money. I created reel on your three sisters. How is it? I got 3.8 million views for that video. చూశానండి. సాంగ్ సెలెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ బాగుంది, నైస్. Forget everything, start a new journey. థ్యాంక్స్ అండి. Lots of love, Alekia Alku. Na Alku, Milku, Silku. Missing her a lot. ఏం చెప్పాలో అర్థం కాలేదండి, బట్ థ్యాంక్స్. What lesson did she learn from the incident happened? Please ask her to share. మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనం కోపంగా ఉన్నప్పుడు అసలు ఎవరి దగ్గర మాట్లాడకుండా ఉంటే మంచిది. అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది. నీ వెయిట్ ఎంత అక్క? అబోవ్ 50. అలేఖ్య గారు పూలకుండి ఎందుకు తన్నారండి? ఇప్పుడు న్యూ అలేఖ్య ఆర్ ఓల్డ్ అలేఖ్యనా? కొత్త పాత అని పక్కన పెడితే చాలా విషయాల్లో అయితే మాత్రం చేంజ్ అయ్యాను. విచ్ సోప్ యూ యూజ్? పర్టికులర్గా ఒకటని కాదు, ఇంట్లో ఏది ఉంటే అది వాడేస్తాం. యువర్ కంఫర్ట్ ఫుడ్? పికిల్సే అండి. వ్లాగ్ చేయక్క. ఏ వ్లాగ్ చేయాలో ఐడియా లేదు, ఏదైనా టాపిక్ చెప్పండి, చేస్తా. ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళారు? గుజరాత్లో సూరత్ అనే ప్లేస్కి వెళ్ళాం. కెన్ యూ ప్లీజ్ షేర్ ద సీక్రెట్ ఆఫ్ హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద ట్రామా వేర్ యువర్ వాయిస్ రికార్డ్స్ గాట్ సో వైరల్? ఇంకా ఏం బయటపడలేదండి, ఇంకా స్టిల్ ట్రామాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు లవర్ ఉందా? లేదండి. హౌ ఈస్ యువర్ ఫ్లైట్ జర్నీ? ఫస్ట్ టైం అండి అదే ఫ్లైట్ ఎక్కడం. నాకు కూడా థ్రిల్లింగ్ అనిపించింది, బట్ ఎంజాయ్ చేయలేకపోయాం. భద్రాచలం ఎప్పుడు వస్తారు? వెళ్తామండి, కానీ ఇప్పుడప్పుడే కాదు. అలేఖ్యకి ఎందుకంత షార్ట్ టెంపర్? చిన్న విషయానికి ఎందుకంత కోపం ఇన్స్టెంట్గా? నాకు షార్ట్ టెంపర్ అని కాదండి, కానీ ఆ మూమెంట్లో ఆ టైంలో ఎలా అలా రియాక్ట్ అయ్యానో నాకు కూడా ఇప్పుడు అర్థం కాలేదు. హారర్ సిరీస్? హారర్ సిరీస్ అయితే ఫ్రమ్ అని అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, చూడండి, బాగుంటుంది. సుమ గారు నేచర్ ట్రావెలింగ్ వీడియో తీయండి, ఫుడ్ తిని తిని లావ్ అయిపోతున్నారు. అంటే ట్రావెలింగ్ వీడియోస్ అలా కూడా నేను చేశాను చాలా వరకు. బట్ ఏంటంటే మరి అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు ఆకలి అనిపిస్తుంది కదండి. ఆకలి అనిపిస్తే ఇంకా ఫుడ్ తింటాం కదా. ఈసారి ఏం చేస్తా అంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తాను, అక్కడ ఫుడ్ దొరకలేని ప్లేస్కి వెళ్తాను. హూ ఈస్ ద స్మార్టెస్ట్ అండ్ ఫన్నీ అమాంగ్ యువర్ త్రీ సిస్టర్స్? అఫ్ కోర్స్ ఇట్స్ మీ. అలా ఏం కాదు, రమ్య స్మార్ట్, సుమ ఫన్నీ. ముందు నువ్వు కమెంట్ సెక్షన్ ఆన్ చేయి. సోషల్ మీడియా కమెంట్ సెక్షన్ అనేది చాలా ట్రామాటిక్ ప్లేస్. నేను ఆల్రెడీ ట్రామాటిక్ సిచ్యువేషన్లోనే ఉన్నాను. నేను అది తీసుకోవడానికి రెడీగా లేను, అందుకనే ఆఫ్ చేసి పెట్టుకున్నా. పెళ్లి చేయండి అలేఖ్యకి త్వరగా. చెప్తే నమ్మరు, ఆ పనిలోనే ఉన్నాం ప్రజెంట్. ఐ వాంట్ యువర్ నెంబర్ మ్యామ్. యువర్ ఫేవరెట్ పర్సన్? మా నాన్నగారు. 100 crores ఎర్న్ చేశారు కదా పికిల్స్ బిజినెస్లో. కెన్ యూ హెల్ప్ సమ్ పూర్ పీపుల్? అసలు 100 crores-కి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలీదు. ఇంకా పూర్ పీపుల్కి హెల్ప్ చేసే విషయం గురించి కుడి చేతితో చేసేదాను, ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. ఓన్లీ ఆల్ఫా మెన్స్ సపోర్ట్ యూ, గివ్ స్ట్రాంగ్ కమ్బ్యాక్. అలేఖ్య అక్కకి BB9 ఆఫర్ వచ్చిందంట అక్క. విల్ కమ్ టు BB9. అయ్యో, అలా ఏం రాలేదండి. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను అడిగా అని చెప్పు. అలేఖ్యని నాకు ఇవ్వండి అక్క, పెళ్లి చేసుకుంటా. లవ్ అలేఖ్య. నన్ను అక్క అంటావు, చెల్లిని పెళ్లి చేసుకుంటానంటావు. ఫస్ట్ డెసిషన్కి రా తమ్ముడు. అలేఖ్య బూతులు ఎక్కడ నేర్చుకుంది? సొసైటీ వాంట్ టు నో ఇట్. చెప్తే తిడతారేమో, కానీ సోషల్ మీడియా కమెంట్ సెక్షన్లోనే చూసి నేర్చుకున్నా. మూవీ ఛాన్స్ వచ్చిందా? వచ్చింది, కానీ నాకు కాదు, మా చెల్లికి, సంవత్సరం క్రితం. యువర్ క్వాలిఫికేషన్? బీకామ్. వాట్స్ యువర్ ఫైనల్ గోల్? పీస్ఫుల్గా ఉంటే చాలు. మీరు వైశ్యాసా? కాదండి. వై డింట్ యూ డూ అ వీడియో అబౌట్ అబ్యూసివ్ కమెంట్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ? అయ్యో, అవన్నీ వద్దండి, ఇగ్నోర్ చేయడం చాలా బెస్ట్. షీ షుడ్ డై సూన్. టైం వస్తే చనిపోతానండి. ఐ విల్ సోలిడ్ స్టోన్ ఆన్ హర్ వెన్ ఐ సీ ఇన్ పబ్లిక్. సరే, ఆల్ ద బెస్ట్ అండి. ఒక సెల్ఫీ మీతో. ఎక్కడైనా మీరు నన్ను చూస్తే తప్పకుండా వచ్చి సెల్ఫీ అడగండి. ఇన్స్టాలో అక్కడక్కడ చిట్టి పాపకి క్యాన్సర్ ఆర్ హెల్త్ ఇష్యూ అండ్ కోమా అని న్యూస్ కమింగ్, అందుకే నా ట్రిప్. ట్రిప్ అంటే వద్దన్నా తీసుకువెళ్ళారు, కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ ఏదన్నా ఉంటుందని. కానీ కోమా, క్యాన్సర్ ఇంతవరకు అయితే వెళ్ళలేదండి. హూ ఈజ్ అలేఖ్య చిట్టి? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఐ కన్ఫ్యూజ్డ్. మేము ముగ్గురం సిస్టర్స్ అని మాత్రం చాలామందికి తెలుసు. అలేఖ్య ఎవరు, చిట్టి ఎవరు, రమ్య ఎవరు, సుమ ఎవరు అని ఇంకా కొంతమందికి క్లారిటీ లేదు. సో ఫస్ట్ అయితే సుమిటాక్ సుమ, సెకండ్ నేను అలేఖ్య, చిట్టి కూడా నా పేరే, అండ్ థర్డ్ వచ్చేసి రమ్య. వేర్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్ అండ్ ఫేవరెట్ కలర్? నేటివ్ ప్లేస్ రాజమండ్రి అండి, అండ్ ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్.
హౌ డిడ్ యూ ఓవర్కమ్ సో మచ్ ఆఫ్ పెయిన్ దట్ యూ వెంట్ త్రూ రీసెంట్ డేస్? టైం, కన్నీళ్ళు ఇవి చాలండి హీల్ చేయడానికి. వాట్ ఈస్ యువర్ రేట్? ఇందాక క్వశ్చన్లో అడిగారు కదండి, అలేఖ్య ఇలాంటి బూతులన్నీ ఎక్కడ నేర్చుకుంది అని చెప్పి. ఇటువంటి కామెంట్స్, ఇటువంటి మాటల వల్లే నేర్చుకున్నాం. బీ స్ట్రాంగ్, యు ఆర్ ఐరన్ లేడీ. థ్యాంక్ యూ అండి. డూ యూ హ్యావ్ క్యాస్ట్ ఫీలింగ్స్? అసలు క్యాస్ట్ అనే పదం కూడా నాకు నచ్చదండి. అలేఖ్య చిట్టి పికిల్స్ క్లోజ్ చేశాక మీకు ఎంత లాస్ వచ్చింది, ఎలా రికవర్ అయ్యారు? ఓ 25 కుటుంబాల లైవ్లీహుడ్ పోయేంత నష్టం అయితే జరిగింది. వన్ మోర్ థింగ్, రియలిస్టిక్గా మీరు తెల్లగా ఉంటారా? స్కిన్ టోన్ అయితే నాకేమంత మ్యాటర్స్ కాదండి. ఇప్పుడు తన ఇన్కమ్ సోర్స్ ఏంటి? ప్రస్తుతానికైతే నా ఇన్కమ్ 0 అండి. యూట్యూబ్ నుంచి కూడా ఎటువంటి ఇన్కమ్ లేదు. వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్? ప్లీజ్ కమ్ బ్యాక్ అక్క, ఎప్పుడు మళ్ళీ వీడియోస్ చేస్తారు? ఐమ్ రియల్లీ మిస్సింగ్ యూ అక్క, ప్లీజ్. నేను కూడా మీ అందరినీ మిస్ అవుతున్నానండి. త్వరలో రావడానికి ట్రై చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టిన దానికి ఇప్పుడు కవర్ చేసిన క్వశ్చన్స్ మ్యాక్సిమం 1% అనే చెప్పచ్చు. ఎందుకంటే స్టోరీ 24 hours ఉంటుంది కదా. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే లిటరల్లీ నేను స్క్రీన్ షాట్స్ అవి మాత్రమే తీయగలిగాను. రిమైనింగ్ తీసేసరికి 24 hours స్టోరీ అయితే పోయిందనమాట. సో చాలా అంటే క్వశ్చన్స్ అడిగాను అండ్ నేను రిక్వెస్ట్ కూడా చేశాను, వీడియోలో కనిపించు అని చెప్తే ఎంత రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు కనిపించింది అనమాట. అండ్ నేను కూడా చెప్తున్నాను తనకి, ఎందుకంటే చాలామంది ఈవెన్ నా కమెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, అలేఖ్య అక్క వీడియోస్లో ఎప్పుడు కనబడుతుంది, తను ఎప్పుడు కనిపించిద్ది అని చెప్పేసి. సో నిన్ను నమ్మి నీ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం కూడా అట్లీస్ట్ ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని నేను తను పుష్ చేస్తున్నాను. సూన్ తనకు కూడా వీడియోస్లో కనిపిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమన్నా క్వశ్చన్స్